Okay, guys, welcome to the session. Let's start our session. Before that, let's quickly walk through our principles. I request everyone to be on mute. At the same time, let's make it interactive. మీకు ఏమైనా questions, concerns ఉంటే raise your hand. So, our చివర్లో అడగండి. I'll allow you to talk. Okay, so all your concerns will be addressed. That's my promise. Focus, you are investing your time, so make it work, make it productive. మీరు యాక్చువల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అది యువర్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మనీ బట్ మేజర్లీ టైం. సో మేక్ ఇట్ ప్రొడక్టివ్. కైండ్లీ బీ ఇన్ అ పీస్ఫుల్ అండ్ సైలెంట్ ప్లేస్ వితౌట్ ఎనీ డీవియేషన్. సైలెంట్ ప్లేస్లో కూర్చోండి, సిట్ స్ట్రైట్, స్పైన్ ఎరెక్టెడ్, 100% ఫోకస్. కీప్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీకు ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తే, మీకు మాత్రమే ప్రాబ్లం ఉందంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ చేసుకోండి. బట్ అందరికీ ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఫ్రమ్ మై సైడ్. సో కాల్ మీ, దిస్ ఈజ్ మై నంబర్. ఎవ్రీవన్ సేవ్ మై నంబర్. ట్రావెల్ విత్ మీ. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ అ జర్నీ, వీ షుడ్ కంప్లీట్ టుగెదర్. అండ్ యా, ఇట్స్ అ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. అండ్ ఈ రోజు నుంచి కొత్తది యాడ్ చేస్తున్నాం. సో స్టాప్ యువర్ AWS services or server or machine after practice. AWS వాడు ఫ్రీ టైర్ ఇస్తున్నాడు. సో ఎవ్రీ మంత్ 750 hours ఆఫ్ ఓకే, సో మెషిన్ ఫ్రీ ఇస్తున్నాడు. T2.micro, అదేంటో నేను చూపిస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేయనప్పుడు దాన్ని స్టాప్ చేయండి, లేదంటే టర్మినేట్ చేయండి. ఎలా ఏంటిది నేను చెప్తానులేండి. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ కంటిన్యూ. ఓకే, నిన్న ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఇట్స్ ఓకే. ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయినా దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, సో మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ రైట్ ఎవ్రీవన్? మధు ఈజ్ స్పీకింగ్ అని ఎవరు అడుగుతున్నారు? రామాని. యా, మై వాయిస్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్, కరెక్ట్? ఎస్, ఓకే. సో సో ఎస్టర్డే మీరేమీ మిస్ కాలేదు. బేసికలీ ఎస్టర్డే ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ సెషన్ ఆన్ AWS అండ్ లినక్స్. సో ఎస్టర్డే ఏం డిస్కస్ చేశాము? వాట్ ఈస్ క్లౌడ్, వాట్ ఈస్ AWS, వై AWS, వాట్ ఈస్ మార్కెట్ కండిషన్. సింపుల్. So then Linux, what is Linux? It's an operating system. Why Linux operating system? What is its architecture? ఇవి డిస్కస్ చేసినాం. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే వీ నీడ్ ఎ మెషిన్. సో మన ల్యాప్టాప్లో కానీ లేదంటే VMware వర్క్ స్టేషన్లో అలా కాకుండా వాట్ ఐ హావ్ రికమెండెడ్, డైరెక్ట్లీ క్లౌడ్లో ప్రాక్టీస్ చేద్దాం. మీరు మామూలుగా కూడా చేసుకోవచ్చు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని. బట్ దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే క్లౌడ్లో ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఎక్స్ప్లోర్ ద క్లౌడ్, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ది లినక్స్ కమాండ్స్. మనం ఎప్పుడైతే AWS స్టార్ట్ చేస్తామో ఆ టైం కల్లా మీకు కొంచెం బెటర్ హ్యాండ్స్ ఆన్ అవుతుంది. ఇది ఐడియా. దట్స్ వై ఎస్టర్డే ఐ హావ్ షోన్, నేను ఏం చూపించాను అంటే, ఓకే, ఐ థింక్ ఎవరిది క్రియేట్ చేసాము, వీ హ్యావ్ క్రియేటెడ్ అ ఫ్రీ టైర్ అకౌంట్. సో ఎవరికి, ఐఎమ్ నాట్ షూర్, యా, నాగబాబుకి ఒక AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఎలా ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అవన్నీ లైవ్లో చూపించాను. అది ప్రతి స్ట్రేట్, ప్రతి సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ యు ఆర్ సైనింగ్ అప్ ఫర్ సమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అంతకు మించి ఏమీ లేదు. సో యా, ఐఎమ్ సీయింగ్ యువర్ మెసేజింగ్ ప్యానల్. కెన్ ఐ స్టార్ట్ as a fresher in this field? Yes, you can start. కెరీర్ గ్యాప్ 9 years. ఓకే, నాకు పర్సనల్లీ కాల్ చేయండి. నౌ డోంట్ don't ping anything in messaging panel. 100% focus should be on my screen. Everyone మాట్లాడుతూ మంచి వాళ్ళు. ఓకే, సో నేను నిన్న మనం క్రియేట్ చేసుకున్న AWS అకౌంట్లో లాగిన్ అవుతాం. సో ఓకే, నిన్నటి సెషన్ ఎక్కడ దొరుకుతుంది సార్? మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇదే మన యూట్యూబ్ ఛానల్. మీరు మామూలుగా సెర్చ్ చేసినా కూడా మధుకిరణ్ డెవాప్స్ అన్న ఫస్ట్ మనదే వస్తుంది. అరౌండ్ 21K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిన్నటి సెషన్. మీరు వీడియోస్లోకి వెళ్తే నిన్నటిదే ఫస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఓకే, సో ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో ఇందులో మీకు అసలు నేను నిన్న చెప్పిన ఫౌండేషన్ అంతా కనిపిస్తుంది. సో ఒక్కసారి చూడండి. I'll share with you. Guys, why don't you like it, guys? So see, మీ లైక్సే నాకు మోటివేషన్. అఫ్ కోర్స్ క్లాస్ చెప్పినందుకు ఐ మైట్ గెట్ మనీ, బట్ యువర్ లైక్స్ ఆర్ మోటివేషన్ ఫర్ మీ. సో ప్లీజ్ డూ లైక్ ఇట్. సో ఇట్ గివ్స్ మీ మోటివేషన్ టు గివ్ మై బెస్ట్. ఓకే, ఇంకా బాగా చెప్పాలి.
ఓకే, ఐ వాంటెడ్ టు గివ్ మై 100%. సో ఆ మోటివేషన్ నాకు ఐ విల్ గెట్ త్రూ యువర్ లైక్స్. సో ప్లీజ్ డూ లైక్. ఎనీవే, నేను మెసేజింగ్ ప్యానల్లో షేర్ చేస్తున్నాను ఆ వీడియో. ఎవరైతే నేను మిస్ అయ్యారో ఒకసారి చూడండి. అది హంబ్లీ రిక్వెస్ట్. ఒకవేళ మీకు సెషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వినండి. గివ్ అ లైక్, గివ్ అ షేర్. మేబీ యూ కెన్ కమ్. ఎనీవేస్, సో ఫైన్. ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో నాగబాబు, యు ఆర్ దేర్. సో షెల్ ఐ యూజ్ యువర్ అకౌంట్? సో నిన్న మనం నాగబాబు అకౌంట్ క్రియేట్ చేశాం కదా, ఆ అకౌంట్లోనే సర్వర్ క్రియేట్ చేస్తాం. సో ఎలా పోవాలి? సింపుల్, గూగుల్లోకి వెళ్ళండి, ఏడబ్ల్యూఎస్. ఓకే, సో మామూలుగా అకౌంట్ లేని వాళ్ళు ఫ్రీ టైర్ అకౌంట్ అని కొడితే మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంది. యూ విల్ క్రియేట్ అ ఫ్రీ టైర్ అకౌంట్. ఇది క్లిక్ చేసి మీ మెయిల్ ఇచ్చి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు క్రియేట్ చేసుకుంటారు. ఒకసారి చూడండి ఎన్నటి రికార్డింగ్. బట్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో వాట్ షుడ్ ఐ డూ? సో అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఓకే, సో sign in with your root user. So I'll use Nagababu account. Nagababu, you might need to share the OTP. So password, let me use this password. రేపటికి ఇంకా మార్చేసుకో నాగబాబు. Sign in. Yeah. Okay. Let me skip it for now. MFA. ఓకే, ఈ ఆథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకో, MFA అన్నా. ఇలా వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో it will take some 24 hours to be activated. It will take some 24 hours to get activated. It's okay, wait for 24 hours. అందుకే తొందరగా క్రియేట్ చేసుకోమని చెప్పాను. Have you all created your AWS free tier account? Friends, yes, ప్లీజ్ క్రియేట్ చేసుకోండి. డెబిట్ కార్డ్తో కూడా అవుతుంది, కానీ మేబీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనబుల్ చేసుకోవాలి. బ్యాంకర్కి ఫోన్ చేయండి, ఆర్ఎల్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి, ఫ్రెండ్ని అడగండి. మనీ ఏం కట్ కావండి, మీరు మనీ 100% సేఫ్. అమెజాన్ దగ్గర మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఎంత సేఫ్, ఇక్కడ కూడా అంతే. సో నథింగ్ టు వరీ. సో క్రియేట్ చేసుకోండి. సరే, కొందరికి ఏదైనా ఇష్యూ వల్ల క్రియేట్ కాకపోయినా ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి వీఆర్ ఆఫరింగ్ 1 వీక్ ఫ్రీ అకౌంట్. వాడుకోండి, మీ ప్రాక్టీస్ ఆపొద్దు అన్న ఉద్దేశంతో. ఐ డోంట్ వాంట్ యువర్ దట్ అకౌంట్ లేదన్నది, దట్ షుడెంట్ బి ఏ షో స్టాపర్ ఫర్ యూ. సో దట్స్ వై వీఆర్ గివింగ్ రెస్ట్రిక్టెడ్ 1 వీక్ ఫ్రీ టైర్ అకౌంట్. సో టెంపరీగా వాడుకోండి, ప్రాబ్లం లేదు, బట్ ప్రాక్టీస్ అయితే చేయాలండి. సో రీచ్ కండి, మేము ఇస్తాం. ఫైన్. నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఓకే, నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇది నాగబాబు అకౌంట్. ఏమున్నాయి సర్వీసెస్? ఇవన్నీ సర్వీసెస్. సో అరౌండ్ 200+ సర్వీసెస్. సో మనం అన్నీ నేర్చుకుంటామా అంటే నో. బట్ ఏవైతే ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయో, డెవాప్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, అవి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆల్ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, రౌట్ 53, బ్లా 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 బ్లా, ఆల్ ఇంపార్టెంట్ సర్వీసెస్, ఇంక్లూడింగ్ అ 3 టైర్ ప్రొడక్షన్ గ్రేడ్ ప్రాజెక్ట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, సరే, ఇవి మనం ఇప్పుడు కాదు, ఏడబ్ల్యూఎస్ టైంలో చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? సర్వర్ క్రియేట్ చేయాలి. ఎందులో? ఏడబ్ల్యూఎస్లో. ఆ సర్వర్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి? ఇప్పుడు మామూలుగా అయితే మన ల్యాప్టాప్ ఇస్ కెన్ బి ఏ సర్వర్, ఆర్ ఆన్ ప్రిమైసెస్లో డేటా సెంటర్లో ఉంటుంది సర్వర్. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే, ఏడబ్ల్యూఎస్ వానికి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రకరకాల రీజియన్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నేను చెప్పాను కదా, సో వాడు అక్రాస్ ద వరల్డ్ డేటా సెంటర్ సెటప్ చేసి పెట్టుకున్నాడు. అక్రాస్ ద వరల్డ్. సో అక్రాస్ ద వరల్డ్ డేటా సెంటర్ సెటప్ చేసుకున్నారు. ఆ డేటా సెంటర్స్ని బేసికలీ రీజియన్స్ అంటారు. సో మీరు ఏ రీజియన్లో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బట్ మనం నార్త్ వర్జీనియా రీజియన్లో ప్రాక్టీస్ చేద్దాం. ముంబై, హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, మనీ తక్కువ పడుతుంది. సో వి విల్ యూజ్ నార్త్ వర్జీనియా రీజియన్. ఇది అసలు స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి. ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ టైం, నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, ఓకే, ఫస్ట్ టైం క్లౌడ్ స్టార్ట్ అయింది నార్త్ వర్జీనియా నుంచి. ఏడబ్ల్యూఎస్ పైనీర్ ఇన్ 2006లో లాంచ్ అయింది, అంటే అరౌండ్ 20 years బ్యాక్, 19 years బ్యాక్. ఓకే, సో మనం కూడా ఏం చేద్దాం, నార్త్ వర్జీనియాలో ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఏది కనిపించినా, యూరోప్ కనిపించిన, ముంబై కనిపించిన, ఒసాకా కనిపించిన, కాలిఫోర్నియా కనిపించిన, సో స్విచ్ టు నార్త్ వర్జీనియా. కోడ్ ఏమైనా ఉండాలి, US-East-1. ఎందుకు? తర్వాత తర్వాత చూద్దాం. ముందు ముందు మనం మొత్తం డీప్ డైవ్ అయిపోతున్నాం.
సో ప్రస్తుతానికి లైనెక్స్ ప్రాక్టీస్ అజెండా ఇస్ టు ప్రాక్టీస్ లినక్స్. ఓకే, సో నా ఇందులో సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? సో బై ద వే ఏడబ్ల్యూఎస్లో సర్వర్ని ఏమంటారు అంటే EC2 ఇన్స్టాన్స్ అంటారు. EC2 ఇన్స్టాన్స్ అన్నా, విఎం అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా, సర్వర్ అన్నా అన్నీ ఒకటే ప్రస్తుతానికి అంతే. మేబీ దేర్ మైట్ బి మైన్యూట్ డిఫరెన్సెస్, బట్ ప్రస్తుతానికి వెన్ ఐ సే సర్వర్, మెషిన్, వర్చువల్ మెషిన్, EC2 ఇన్స్టాన్స్ ఆల్ టుగెదర్ సేమ్ అని అనుకోండి. ఓకే, సో బేసికల్లీ సో ఈ సర్వర్ని క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడిస్తున్న సర్వీసే EC2. సర్వర్ని క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఆఫర్ చేస్తున్న నేటివ్ సర్వీసే EC2. ఇది డబల్ సి, బేసికలీ ఇది టూ కాదు, ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఈ సర్వీస్ ద్వారా మనం ఒక సర్వర్ని EC2 ఇన్స్టాన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇట్స్ నాట్ టూ, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దాన్ని EC2 అంటారు. సరే, మనం ఏం చేద్దామంటే లెట్ మీ క్లోజ్ దిస్. యా, విల్ క్రియేట్ ఎ సర్వర్. సో ఏం చేద్దాం, ఇక్కడ సెర్చ్లోకి రండి, EC2 అని కొట్టండి. EC2 ఎందుకు మనం వర్చువల్ సర్వర్ని క్రియేట్ చేస్తామంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో యా, EC2 క్లిక్ చేయండి. లెట్ మీ క్లోజ్ మై వాట్సాప్. యా, సో అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ క్రియేట్, మేనేజ్, మానిటర్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే, వి కాల్ దెమ్ EC2 ఇన్స్టాన్స్. సో ఎలా క్రియేట్ చేయాలి? సో డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. తనది ఫ్రెష్, తనది ఒక ఫ్రెష్ అకౌంట్. సో లెట్ అస్ క్రియేట్ ఎ సర్వర్. ఎలా క్రియేట్ చేయాలంటే ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. ఇన్స్టాన్స్ అన్న అదేనా కదా, EC2 ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేయండి. ప్రస్తుతానికి ఏమీ లేవు ఇన్స్టాన్సెస్. లెట్ మీ లాంచ్ ఎ సర్వర్, లాంచ్ ఎ EC2 ఇన్స్టాన్స్. You do not have any instances in a North Virginia region. Let us launch instance. Are you getting any echo? No, right? Okay. నేమ్, సో నేనేమంటాను దీన్ని మేబీ సర్వర్ 1 అంట, లేదంటే లైనెక్స్ సర్వర్ అంట, లైనెక్స్ VM అంట, డజంట్ మ్యాటర్. ఓకే, సో చూడండి. ఓకే, సో ఎనీవే ఇక్కడ వాక్ త్రూ ఉంది, మీరు అవసరం లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైనెక్స్ సర్వర్. ఓకే, ఇప్పుడు ఇది బేసికల్ మనం ఏం చేస్తున్నాం, లైనెక్స్ సర్వర్ అంటే అందులో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. మరి ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలంటే యూ నీడ్ ఇమేజ్. ఎస్ ఆర్ నో? మామూలుగా కూడా మీరు ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొంటే అందులో OS ఉండదు. ఆ టెక్నీషియన్ ISO ఇమేజ్ బూట్ చేస్తాడు. ఒక ఇమేజ్ అని ఉంటుంది, ISO ఇమేజ్. ఆ ISO ఇమేజ్ని పెన్ డ్రైవ్ పెట్టి కానీ CD డ్రైవ్ పెట్టి కానీ బూట్ చేస్తాడు. మరి ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీ ఉందా అంటే ఎస్, ఇక్కడ కూడా ఇమేజ్ ఉంటుంది, OS ఇమేజ్. దాన్నే AMI అంటారు, అమెజాన్ మెషిన్ ఇమేజ్. దాన్ని దాన్ని మీరు ఏం చేయాలి, యూజ్ చేయాలి. అది బేసికల్ ఏంటంటే ఒక టెంప్లెట్, మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అదొక టెంప్లెట్. సరే, ఏ OS ఇమేజ్ తీసుకుందాం? మ్యాక్ఓఎసా, ఉబంటువా, విండోసా, సూసు లినక్సా, డీబియనా? మనమైతే ప్రస్తుతానికి అమెజాన్ లినక్స్ తీసుకున్నాం. ఏం చేయండి, క్విక్ స్టార్ట్లోకి రండి, అమెజాన్ లినక్స్ తీసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మీరు ఈవెన్ ఉబంటు కూడా లైనక్సే, బట్ మనం ఈ ఫ్లేవర్ తీసుకున్నాం, అమెజాన్ లినక్స్ ప్రస్తుతానికి. ఓకే, సో అమెజాన్ లినక్స్, దెన్ సో ఫ్రీ, కనిపించాలి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే మీకు మనీ పడదు. మేక్ షూర్ మీకు ఇక్కడ కనిపించాలి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే ఫైన్, అమెజాన్ లినక్స్ ఏమై తీసుకున్నాం అంటే OS తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. నా ఏ సర్వర్, ఓకే OS సెలెక్ట్ చేసినాం, అమెజాన్ లినక్స్ అనే OS సెలెక్ట్ చేసినాం. నా ఇప్పుడు మరి సర్వర్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలి, CPU ఎంత, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత? సో మీరు ఎంతైనా తీసుకోవచ్చు, బట్ AWS వాడు ఏమంటారు అంటే ఒకవేళ మీరు ఫ్రీగా వాడుకోవాలి అంటే మేము T2.మైక్రో అనే టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ని ఫ్రీగా ఇస్తాం. అది ఒకటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్. దాంట్లో 1 CPU వస్తుంది, 1 GB ర్యామ్ వస్తుంది.
మీరు లేదు సార్ నేను ఎక్స్ట్రా వేరే తీసుకుంటా అంటే బిల్ పడుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్ సెలెక్ట్ చేస్తే రకరకాలు ఉన్నాయి. T2.micro ఒక్కటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్. మీరు మిగతా ఏమైనా తీసుకుంటే ఇప్పుడు కొన్ని చూడండి, 192 GB ర్యామ్ కూడా ఉంది కొన్నిటికి, 96 CPUs కూడా ఉన్నాయి. బట్ ఇది ఇలాంటి వద్దు మీకు. ఇది బేసికలీ ఎవరు వాడతారంటే గేమింగ్ వాళ్ళు, అలాంటి వాళ్ళు వాడతారు. ఓకే, సో గేమింగ్ అప్లికేషన్ ఆన్ చేసే వాళ్ళు. ఎనీవే మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్లీ కమ్ బ్యాక్. బ్యాక్ cancel. I'm selecting T2.micro. Make sure you are also selecting T2.micro only. Otherwise, you will invite unwanted bill. Fine. Then key pair. What is this key pair? ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తారు, సర్వర్ క్రియేట్ చేస్తారు, దానికి ఎట్లా కనెక్ట్ కావాలి, సెక్యూర్గా ఎట్లా కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ లాగిన్ కోసం వీడు ఏమంటుండంటే పేర్ అంటే రెండు, పేర్ అంటేనే జత. సో కీస్ క్రియేట్ చేయాలి, లాక్ ఓపెన్ చేయాలి కదా కనెక్ట్ కావాలంటే. సో రెండు కీస్ క్రియేట్ చేయాలి, పేర్ ఆఫ్ కీస్. ఒకటి పబ్లిక్ కీ, ఇంకోటి ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్ కీ ఏమో ఏడబ్ల్యూఎస్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, పబ్లిక్ కీ ఏమో ఏడబ్ల్యూఎస్లోకి మీ సర్వర్లోకి ఇంజెక్ట్ అవుతుంది, ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. సర్వర్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కనెక్ట్ కావాలంటే మీ ల్యాప్టాప్లో ఉన్న ప్రైవేట్ కీకి మీ సర్వర్లో ఉన్న పబ్లిక్ కీకి మీరు హ్యాండ్ షేక్ చేపిస్తారు, అది సింక్ అయితే కనెక్ట్ చేయగలుగుతారు. దట్స్ వై యూ నీడ్ టు క్రియేట్ అ కీ pair of keys. You can use a key pair to securely connect to your instance. ఓకే, సరే మీరు ఇంత డెప్త్గా ఆలోచించకండి, మనకి ఇవన్నీ తర్వాత డీప్గా కవర్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ హై లెవెల్లో లెట్ us క్రియేట్ కీ పేర్. ఏమైనా ఉందా కీ పేర్? లేదు. లెట్ us క్రియేట్ ఏ కీ పేర్, ఫస్ట్ టైం కదా, క్రియేట్ న్యూ కీ పేర్. సో నేను ఏమంటా, మేబీ నాగబాబు అంట, లేదంటే టెస్ట్ కీ అంట, టెస్ట్ కీ. ఐఎమ్ క్రియేటింగ్ అ టెస్ట్ కీ. అంటే బేసికలీ ఇక్కడ టూ పేర్ క్రియేట్ అవుతుంది, ఒకటి కాదు రెండు క్రియేట్ అవుతాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్ వదిలేయండి. పేర్ ఆఫ్ కీస్ విల్ బి క్రియేటెడ్. అందులో ఒకటేమో ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్ కీ ఏడబ్ల్యూఎస్లోకి ఇంజెక్ట్ అవుతుంది. చూడండి, క్రియేట్ కీ పేర్ డౌన్లోడ్ అయింది. చూడండి, టెస్ట్ కీ నా ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అయింది. మరి ఇది ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది కీ పేర్ ఇందులో వచ్చింది, టెస్ట్ కీ. యా, టెస్ట్ కీ. ఇది పబ్లిక్ కీ, ఇది ప్రైవేట్ కీ. ఆల్ రైట్, మనం దాన్ని కనెక్షన్ టైంలో వాడదాం. నెట్వర్క్ సెట్టింగ్స్ పోతాం, ఎడిట్ కొట్టండి. ఈ ప్రస్తుతానికి VPC సబ్నెట్ ఇవన్నీ వదిలేయండి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఫైర్ వాల్ దగ్గరికి పోతాం. ఓకే, సో ఫైర్ వాల్ అంటే మీ ల్యాప్టాప్కి ఫైర్ వాల్ ఎట్లనో, ఓకే, సో సర్వర్కి ఫైర్ వాల్ ఏంటిది అంటే సెక్యూరిటీ గ్రూప్. అంటే సెక్యూర్గా ఎవరిని లాగిన్ చేద్దాం. సో ఒక గ్రూప్ లాంటిది క్రియేట్ చేయాలి, బేసికల్లీ పోర్ట్స్ అలౌ చేయాలి. ఏ పోర్ట్ని అలౌ చేద్దాం, ఏ పోర్ట్ని బ్లాక్ చేద్దాం అంటే రియల్ టైంలో ఎట్లా అంటే మేబీ ఏదైతే సర్వర్ ఉంటుందో అది మేబీ ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్, మేబీ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, స్విగ్గీ ఉండొచ్చు, జొమాటో ఉండొచ్చు. దానికి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇస్తాము. సో ఎవరికి ఇవ్వాలి, ఎలా, అవన్నీ. సో మనం సెక్యూరిటీ టైట్ చేయాలి. సో అందుకే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, సెక్యూరిటీ గ్రూప్. సో వన్ టైం యాక్టివిటీ, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం అవే వాడుకోవచ్చు. కీపర్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం అట్లనే ఒక లెట్ us క్రియేట్ వర్చువల్ ఫైర్ వాల్, దాన్నే సెక్యూరిటీ గ్రూప్ అంటాం. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, ఏమిద్దాం దీన్ని, మేబీ ఐల్ గివ్ టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్, సేమ్ నేమ్. యా, ఇక్కడ ఏం చేస్తాం సార్, ఇక్కడ రూల్స్ రాస్తాం. ఏంటి ఆ రూల్స్ అంటే ఏ పోర్ట్ని ఏ ప్రోటోకాల్ని అలౌ చేయాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. అంటే అసలు ఈ పోర్ట్ టు ప్రోటోకాల్స్ ఏందో మీకు సింపుల్ అవుతుంది. చూడండి, ఇది మీ సర్వర్ అబ్బా, మేబీ అందులో మీరు ప్రొడక్షన్ క్రిటికల్ అప్లికేషన్ హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో మేబీ సమ్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఎవరికి ఇవ్వాలి యాక్సెస్? ఓకే, మేబీ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఆర్ బ్యాంకింగ్ బ్రౌజర్లో పబ్లిక్ www.instagram.com అని కొడితే వాళ్ళకి రాదు డైరెక్ట్లీ యాక్సెస్. ఓకే,
సో ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అనుకుందాం, ఇందులో ఇన్స్టాగ్రామ్ ఉంది. అనుకుందాం ఇందులో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ నేను డిప్లాయ్ చేసా, హోస్ట్ చేశా. బట్ స్టిల్ ఇందులో సర్వర్లో అప్ అండ్ రన్నింగ్ ఉన్నప్పటికీ పబ్లిక్కి రాదు. ఎందుకంటే మీరు బ్రౌజర్లో www.instagram.com అని కొడితే అది ప్రోటోకాల్ HTTPS అండ్ పోర్ట్ నంబర్ 443తో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఎలా చెప్తున్నారు అంటే చూడండి, మీకు లైవ్లో చూపిస్తారు సింపుల్గా. అంటే మీరు ఎక్కువ ఆలోచించకండి. లెట్స్ సే నేను బ్రౌజర్లో www.facebook ఆర్ ఇన్స్టాగ్రామ్ అని కొడతాను, instagram.com. ఓకే, ఏమైతుంది తెలుసా? దీన్ని నేను కాపీ చేసి చూడండి. HTTPS ఏ ప్రోటోకాల్? HTTPS ప్రోటోకాల్తో అది సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అది HTTPS ప్రోటోకాల్తో సర్వర్ దగ్గరికి వెళ్తుంది. మరి దీని పోర్ట్ నెంబర్ ఎంత? HTTPS పోర్ట్ 443. నాకు ఎలా తెలుసు? కామన్, అంటే త్రూ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. బట్ ఎనీవే, HTTPS పోర్ట్ అనుకుంటే పోర్ట్ నెంబర్ ఎంత? 443. సో ఈ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ అంటే బ్రౌజర్లో యాక్సెస్ చేయాలి అంటే ఈవెన్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నా కూడా ఈ సర్వర్ పైన పోర్ట్ నెంబర్ 443 ఓపెన్ అయి ఉండాలి, అప్పుడే యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇట్లా ఏవైతే అవసరమైన పోర్ట్స్ ఉంటాయో వాటినే ఓపెన్ చేయాలి. ఓకే, అదర్వైజ్ మాలిషియస్ యూజర్స్, అన్వాంటెడ్ యూజర్స్, హ్యాకర్స్, అనెథికల్ యూజర్స్ మైట్ ఎక్స్ప్లాయిట్ యువర్ అప్లికేషన్. సో రిక్వైర్డ్ పోర్ట్స్నే రియల్ టైంలో ఓపెన్ చేస్తారు. మేబీ ఇప్పుడు ఈ అప్లికేషన్ డేటాబేస్ కనెక్ట్ కావాలి, ఆ డేటాబేస్ పోర్ట్ ఓపెన్ చేస్తారు. లేదు బయట నుంచి ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ కావాలి, SSH పోర్ట్ ఓపెన్ చేస్తారు. SSH అంటే పోర్ట్ నెంబర్ 22. SSH అనేది ప్రోటోకాల్, పోర్ట్ 22. HTTPS ప్రోటోకాల్, పోర్ట్ 443. ఏమైనా డేటాబేస్ ఉంది, దానికి పోర్ట్ నెంబర్ ఇంకేదో ఉంటుంది అట్లా. సో అవి మాత్రమే ఓపెన్ చేస్తారు. అవి ఓపెన్ చేయాలంటే రూల్స్ ఇక్కడ రాయాలి. ఓకే, బట్ నేనేం చేస్తాను అంటే లెట్ మీ ఓపెన్ ఎవ్రీథింగ్. మనదేం ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్ కాదు. ఓకే, ఇట్స్ అ ప్లే గ్రౌండ్ ఫర్ అస్. మీకు ఇబ్బంది రాకుండా ఉండడానికి నేనేం చేస్తాను అంటే ఐఎమ్ యాడింగ్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఐఎమ్ ఓపెనింగ్ ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా ఏ పోర్ట్ ద్వారా అయినా కనెక్ట్ కావచ్చు నా సర్వర్కి. ఇట్స్ వెరీ ఇలా రియల్ టైంలో ఉండదు, అందుకే ఇక్కడ మీకు వార్నింగ్ త్రో చేస్తుంది. బట్ ఎనీవే మనది డమ్మీ సర్వర్, మన ప్రాక్టీస్ ఈజీగా ఉండడానికి ప్రస్తుతానికి నేను ఓకే ఏం చేస్తున్నా, ఎలాంటి సెక్యూరిటీ పెట్టట్లేదు, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ పెడుతున్నా, అన్నీ ఓపెన్ చేస్తున్నా. మీరు కూడా అదే చేయండి ఇనిషియల్ డేస్లో. ఓకే, అండ్ ఆల్సో ఈ ఫ్రీ టైర్ సర్వర్కి 8 GB వస్తుంది స్టోరేజ్. ఓకే చాలు మనకి 8 GB, ఇంతే. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీరు వదిలేసేయండి. ఇది మీకు క్లియర్ అందరికి పోర్ట్ అంటే ఏంటో? బై ద వే ఎవ్రీవన్ టైప్. పోర్ట్ అంటే ఏదో కాదండి. పోర్ట్ అంటే ఇట్స్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్. అదొక విండో లెక్క. ఓకే, సో మా ఇంట్లోకి రావాలి అంటే ఎలా రావచ్చు? ఐదర్ మెయిన్ డోర్ నుంచి రావాలి, లేదంటే విండో నుంచి రావాలి. సో ఇది ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. లోపలికి పోవాలన్నా బయటికి పోవాలన్నా అదొక పోర్ట్, వర్చువల్ పోర్ట్, సంథింగ్ లైక్ దట్. హోప్ యూ గాట్ ఇట్. కన్ఫ్యూజ్ కాకండి, ఏమైనా ఉన్నా కూడా లైట్ తీసుకోండి, మీకు ముందు ముందు అన్ని కవర్ అవుతాయి. Now, ఏం చేసినామంటే చూడండి, మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నాం, లినక్స్ సర్వర్. ఆ సర్వర్ నేమ్ ఏంటి? లినక్స్ సర్వర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఇన్స్టాన్స్ టైప్? T2.micro. 1 CPU 1 GB ర్యామ్ వస్తుంది ఫ్రీగా. ఏ కీ పేర్? నేను టెస్ట్ కీ పేర్ క్రియేట్ చేసిన, అది ప్రైవేట్ కీ ఏమో నా డౌన్లోడ్స్లో ఉంది. ఇక్కడ పబ్లిక్ AWSలోకి వెళ్ళింది, సెలెక్ట్ చేసిన. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ కొట్టి మిగతా అన్ని వదిలేసిన యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత చూద్దాం. అవి ఒక వర్చువల్ ఫైర్ వాల్, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్. అందులో అన్నిటిని ఓపెన్ చేసిన, ఒక రూల్ రాసిన. మీరు కూడా ఇది చేయండి. దాట్స్ ఇట్. ఇవన్నీ అడ్వాన్స్ సెట్టింగ్స్ అన్నీ వదిలేసేయండి. వి విల్ డూ డీప్ డైవ్. ఈవెన్ ఇది కూడా ఒకసారి చూడండి మీరు. సో ఏమని వస్తుందంటే ఫ్రీ టైర్ యూజర్స్కి ఏమంటుంది? ఫస్ట్ ఇయర్ 750 hours పర్ మంత్ ఫ్రీగా ఇస్తాడు. 1 year పాటు ఎవ్రీ మంత్ 750 hours మీరు వాడుకోవచ్చు. అంటే మోర్ దెన్ ఎనఫ్. మీరు 750 hours ప్రాక్టీస్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటిదంటే ఒక సర్వర్ క్రియేట్ చేసి 24/7 30 days రన్ చేస్తే 750 hours వస్తాయి. ఓకే, సో మోర్ దెన్ ఎనఫ్. అది చలో లెట్ మీ అంటే మీకు బిల్ ఐడియాలీ పడదు. లాంచ్ ఇన్స్టాన్స్, ఐఎమ్ లాంచింగ్ ద సర్వర్. చూడండి, ఇన్ నో టైమ్ ఆ ఇన్స్టాన్స్ విల్ బి లాంచ్డ్, ఆ సర్వర్ విల్ బి క్రియేటెడ్. అదే మీరు డేటా సెంటర్లో వర్చువల్ మిషన్లో క్రియేట్ చేయాలంటే 1-2 గంటలు పడుతుంది. ఓకే,
But here the beauty of cloud is in no time we can create the instances. అంటే మీలో ఉన్న VMware admin ఉంటే you may correlate. ఓకే, సో ఆన్ ప్రిమైసెస్ లో డేటా సెంటర్ లో ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఒక హెక్టిక్ ప్రాసెస్. ఆ అప్రూవల్, ఈ అప్రూవల్, సో దాంట్లో బూట్ చేయాలి. ఎస్ ఆర్ నో గైస్, ఎనీ VMware admin, యూ మే రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ మనం ఏం చేసినాం, we have we have created a EC2 instance. సర్వర్ అనగానే ఇంకా ఇప్పటి నుంచి EC2 ఇన్స్టాన్స్ అన్నాం. ఓకే, we have created a EC2 instance. So the instance ID, let's familiar with the terminology. ఓకే, ఇన్స్టాన్స్ రన్నింగ్ లో ఉంది, ఏ టైప్ tt.micro అప్ అవుతుంది. ఆల్ రైట్, ఎక్కడ లాంచ్ అయింది, ఓకే యుఎస్ ఈస్ట్ -1 అంటే నార్త్ వర్జీనియాలో లాంచ్ అయింది. డి ఏందో తర్వాత చూద్దాం. ఓకే, దెన్ ఐపీ ఏంటిది. ఓకే, ఇక్కడ 2 IPs క్రియేట్ అవుతాయి. ఇన్స్టాన్స్ కి 2 IPs క్రియేట్ అవుతాయి. ఒకటేమో పబ్లిక్ ఐపీ, ఇంకోటేమో ప్రైవేట్ ఐపీ. ఓకే, సో ఇది పబ్లిక్ ఐపీ, ఇంకోటి ప్రైవేట్ ఐపీ. ఇక్కడ కనిపిస్తుంది పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అంటే ఏంటిది, మామూలుగా ఐపీ అంటే ఏంటిది, మీ అవగాహన ఏంటిది. సమ్మన్ ఆస్కింగ్ కెన్ యూ షో వన్ సెకండ్, చూపిస్తానండి. మీరు ఇప్పటి నుంచి ఒక 1000 టైమ్స్ చేస్తారు. ఈ రోజు మీకు అర్థం కాకపోయినా వర్రీ కాకండి, ఎలాగో రికార్డింగ్ యూట్యూబ్లో ఉంటుంది. సో ఒక 10,000 సార్లు చేస్తారు. ఐ నో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐ నో, బట్ జనరల్లీ వాట్ యూ మీన్ బై ఐపీ, లేమన్ వర్డ్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ డెఫినేషన్ ఆర్ ఫుల్ ఫామ్. సో బేసికల్లీ ఐపీ అనేది ఏంటంటే ఒక యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు నా ఇండియాలో నా యూనిక్ ఐడెంటిటీ ఏంటిది, మేబీ ఆధార్ కార్డ్, ఆర్ మేబీ పాన్ కార్డ్, ఆర్ మేబీ పాస్పోర్ట్. అది నా యూనిక్ ఐడెంటిటీ. నన్ను మీరు ఐడెంటిఫై చేయాలి అంటే నా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ నెంబర్, అది ఏదో ఒకటి తీసుకొని ఐడెంటిఫై చేయగలుగుతారు. మరి నెట్వర్క్లో, ఓకే, ఒక నెట్వర్క్లో ఒక సర్వర్ యొక్క ఆ రిసోర్స్ యొక్క యూనిక్ ఐడెంటిటీ ఏంటిది, మేబీ 100 రిసోర్స్లు ఉండొచ్చు, మేబీ 100 రిసోర్స్లు ఉండొచ్చు. మరి ఆ రిసోర్స్ యొక్క యూనిక్ ఐడెంటిటీ ఏంటిది అంటే దాని ఐపీ అడ్రస్, దాని ఐపీ అడ్రస్. సో ఓకే, మీకు తెలిసిందే, నేను మళ్ళీ ఒకసారి నీట్గా చెప్తున్నాను. దాని ఐపీ అడ్రస్. సో ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తుంటే ఈ EC2 ఇన్స్టాన్స్కి 2 రకాల ఐపీలు ఇస్తుంది, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఏంటిది, నేమే చెప్తుంది. ఒకవేళ పబ్లిక్ యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ఐపీతో యాక్సెస్ చేయాలి. మరి ప్రైవేట్ ఐపీ ఏంటిది, యాక్చువల్ ఐపీ ప్రైవేట్ ఐపీ. నెట్వర్క్లో, ఓకే, నెట్వర్క్లో ఆ ఐపీ అడ్రస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో నెట్వర్క్లో కమ్యూనికేషన్ చేయాలి కదా, ఇంటర్నల్ కమ్యూనికేషన్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, సో విత్ ఇన్ నెట్వర్క్ ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ పబ్లిక్ కోసం. సో 2 IPs మామూలుగా మీరు దేంతోనే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఇంటర్నెట్లో యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ఐపీ తోటి, విత్ ఇన్ నెట్వర్క్లో అయితే ప్రైవేట్ ఐపీ తోటి. మనం చూస్తాం, అవన్నీ చూస్తాం, డీప్గా ఎక్స్పెరిమెంట్ చేసి. ఓకే, మొత్తానికి అయితే సర్వర్ క్రియేట్ చేసినాం. సో మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఒక్కసారి రికార్డింగ్ చూడండి, అండ్ రేపు మళ్ళీ క్రియేట్ చేస్తాను, నేను మళ్ళీ 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 క్రియేట్ చేస్తాను. ఇదే పని మనం ఈ నెక్స్ట్ 5 నెలలు ఒక 1000 సార్లు క్రియేట్ చేస్తాం సర్వర్స్. ఎనీవే మళ్ళీ చూపిస్తాను. లాంచ్ ఇన్స్టాన్స్ కొడతారు, చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్ కొడతారు, ఇక డీటెయిల్స్ ఇస్తారు, నేమ్ ఇస్తారు, ఓఎస్ ఇస్తారు, టైప్ ఇస్తారు, ఇన్స్టాన్స్ టైప్ tt.micro. చూడండి ఏం చేస్తారు, నేమ్ ఇస్తారు. స్లో అయింది. క్రియేట్ చేయాలంటే లాంచ్ ఇన్స్టాన్స్ కొడతారు, నేమ్ ఇస్తారు, మేబీ దీన్ని సర్వర్ 2 అంటారు. ఓకే, ఓఎస్ ఇస్తారు, ఏ ఓఎస్, అమెజాన్ లినక్స్. ఓకే, ఇన్స్టాన్స్ టైప్ t2.micro. కీ పేరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, దాన్నే వాడుకోండి టెస్ట్కి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్ చేస్తారు, న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ మనం ఇందాక క్రియేట్ చేసిన దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందాకనే క్రియేట్ చేసినాం కదా, మీరు దాన్ని వాడుకోవాలంటే వాడుకోవచ్చు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, లేదంటే క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్, ఓపెన్ ఎవ్రీథింగ్. ఓకే, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా పెడతారు, లాంచ్ కొడతారు, ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోతుంది. ఎనీవే నేను ఇంకా క్రియేట్ చేయట్లేను, బయటకు వస్తాను. ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా. ఆల్ రైట్, ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ కావాలి. క్వశ్చన్ ఈజ్ హౌ టు కనెక్ట్ టు దట్ ఇన్స్టాన్స్. సో కనెక్ట్ చేయాలి అంటే మీరు రైట్ క్లిక్ కొట్టండి, కనెక్ట్ అని కొట్టండి, రైట్ క్లిక్ కొట్టండి, కనెక్ట్ అని కొట్టండి. ఇక్కడికి రండి, SSH క్లయింట్ దగ్గరికి రండి, థర్డ్ సెక్షన్. ఓకే, మనం SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ అయ్యాం.
మరి ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఏంటి చూడండి ఏమంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఓపెన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఓకే. 2, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. 3, రన్ దిస్ కమాండ్. 4, కనెక్ట్ టు దిస్ ఇన్స్టాన్స్. ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ 4గింటిని మనం ఫాలో అయ్యి సర్వర్కి కనెక్ట్ అయ్యాం. ఫస్ట్ యూ నీడ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. మనం వాడబోయే ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఏంటి అంటే గిట్ బాష్. అదేంటి ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఏం చేయండి అంటే సింపుల్గా బ్రౌజర్లోకి వెళ్ళండి, క్లోజ్, ఇక్కడికి వచ్చి గిట్ బాష్ డౌన్లోడ్ అని కొట్టండి. ఎందుకు అది? ఎస్ఎస్హెచ్ క్లయింట్ కోసం. డౌన్లోడ్స్లో రండి. ఓకే, చూడండి ఫస్ట్ లింక్ గిట్ బాష్ డౌన్లోడ్ కొడుతున్నారు. ఓకే, ఫస్ట్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, ఇక్కడికి వస్తారు. మీది విండోస్ కదా, ప్రస్తుతానికి నాది విండోస్. క్లిక్ చేయండి. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, గిట్ బాష్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా, బట్ ఎనీవే డౌన్లోడ్ అవుతుంది. దానిలోకి వెళ్తే డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇది నా డౌన్లోడ్స్. ఇప్పుడే చూడండి గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసుకున్నా. అది మీరు డబల్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 అని కొట్టుకుంటూ వెళ్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 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 అని కొట్టుకుంటూ వెళ్తే ఇన్స్టాల్ అయిపోతుంది. అంతే, గిట్ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోవడం. సో టాస్క్ నెంబర్ 1 మీకు నేను ఏం చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఏం చేయించా, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయించా. ఓకే, తర్వాత ఏం చేసాం అందులో EC2 ఇన్స్టాన్స్ ఆర్ సర్వర్ ఆర్విఎం. ఓకే, క్రియేట్ చేసాం. ఏ టైప్ అది? అమెజాన్ లినక్స్ క్రియేటెడ్. సో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినాం. తర్వాత అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కనెక్ట్ కావాలి. ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ యూ నీడ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. సో గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్కడ ఉంది? ఇదే గిట్ బాష్. డబల్ క్లిక్ చేయడమే, అంతే అండి, ఏం లేదు. ఏది వస్తుంది నెక్స్ట్ కొట్టండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను సెలెక్ట్ చేయట్లేదు, బట్ మీరు నెక్స్ట్ 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 కొట్టుకుంటే వెళ్తే అయిపోతుంది. ఎస్ అని కొట్టాలి. డూ యూ వాంట్ టు అలో? ఎస్, నెక్స్ట్ నెక్స్ట్, అంతే. నా వాయిస్ వినిపించట్లేదండి? ఫెయిల్ టు డిటెక్ట్ యువర్ స్పీకర్ అని వస్తుంది. It's audible, Madhu. Is it clear, everyone? స్క్రీన్ వెంట్ బ్లాంక్ ఉంటుంది. సో సింపుల్ ఏం చేసినాం మనం, గిట్ బాష్ నెట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకుంటుందో లేదో ఎట్లా తెలుస్తుంది? మీరు ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి. ఏం చేయాలి? రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ గిట్ బాష్ అని కనిపిస్తుంది. కనిపిస్తుందా? విచ్ మీన్స్ ఇన్స్టాల్ అయింది, ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఇన్స్టాల్ అయింది. ఇదే గిట్ బాష్. ఇదే ఏంటిది? గిట్ బాష్ ఆర్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఇన్స్టాల్ చేసిన. ఏమంటుంది నెక్స్ట్? లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. సో నా ప్రైవేట్ కీ ఎక్కడ ఉంది? బై ద వే మళ్ళీ డౌన్లోడ్స్లోనే ఉంది. ఇది టెస్ట్ కీ, ఇది ప్రైవేట్ కీ. దీన్ని ఒక సెక్యూర్ లొకేషన్లో పెట్టుకుందాం. లెట్ మీ కాపీ ఇట్, కంట్రోల్-C. ఏమంటా అంటే రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, సో AWS-keys అంట. AWS-keys, దాని లోపలికి వెళ్తున్నా, పేస్ట్. సో ఇక్కడ ఉంది నా ప్రైవేట్ కీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కడైతే ప్రైవేట్ కీ ఉందో దాన్ని లొకేట్ చేసుకుని అక్కడ SSH ఓపెన్ చేద్దాం. సో నేను ఎక్కడ ఉంది నా కీ మొత్తం క్లోజ్ చేస్తున్నా. ఓకే, AWS కీస్లోకి వెళ్తున్నా. ఎంటీ. ఓకే, దీని దగ్గర లొకేట్ చేసిన, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టాలి. దీని మీద రైట్ క్లిక్ కొడితే ఫైల్ ఓపెన్ అవుతుంది, ఆ ప్రైవేట్ కీ ఓపెన్ అవుతుంది. నో, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. LS అని కొడితే కీ కనిపించాలి. LS అని కొడితే ఆ కీ కనిపించాలి. ఇప్పుడు ఏం చేయమంటుండు? థర్డ్ స్టెప్, ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయమంటాడు. పేస్ట్. అదేంది మనం తర్వాత చూద్దాం. తర్వాత ఏమంటుండు? ఫోర్త్ కనెక్ట్ చేయమంటుండు. ఎగ్జాంపుల్ ఇచ్చిందిగా, ఎగ్జాంపుల్ కాపీ చేసుకుని, ఇది అవసరం లేదు ఇంకా. ఎగ్జాంపుల్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, ఎంటర్.
Are you sure you want to connect? Yes, I would like to. దట్స్ ఇట్ గైస్. మనం ఏం చేసినాం తెలుసా, యాక్చువల్లీ ఇది ఆ సర్వర్ యొక్క డిఎన్ఎస్ నేమ్, ఆ సర్వర్ నేమ్ అనుకోండి. ఇది మీకు ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే ఇక్కడ పబ్లిక్ డిఎన్ఎస్ అంటే పబ్లిక్ కనెక్ట్ కావడానికి ఆ డిఎన్ఎస్ నేమ్ ఇది. ఆ సర్వర్కి ఓకే, ఏ యూజర్తో కనెక్ట్ అయ్యామంటే డిఫాల్ట్ యూజర్ ఎవరు అంటే EC2 ఇన్స్టాన్స్ కాబట్టి EC2 యూజర్. ఇలా ఉబంటు అయితే ఉబంటు యూజర్ ఉంటాడు. కానీ ఎలా కనెక్ట్ అవుతున్నాం, మా కీ ఏంటిది, ఓ ఇది ప్రైవేట్ కీ. వీఆర్ పాసింగ్ దట్ ఇన్పుట్, -i అంటే ఇన్పుట్, టెస్ట్ కీ డాట్ ఎన్ఎఫ్ఎం అనే ప్రైవేట్ కీ ద్వారా ఈ SSH ప్రోటోకాల్ ద్వారా ఈ సర్వర్కి కనెక్ట్ అయినామండి. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి అందరికి చూపిస్తాను. క్లోజ్. ఓకే, జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ లొకేట్ చేస్తా, నా కీస్ ఫోల్డర్లోకి వెళ్తున్నా, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ, LS కొడితే రావాలి, వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ క్లిక్, ఫస్ట్ కనెక్ట్ SSH క్లయింట్. ఓపెన్ SSH క్లయింట్ ఓపెన్ చేసిన, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ లొకేట్ చేసిన, కాపీ దిస్ కమాండ్, పేస్ట్ చేసిన, ఫోర్త్ వన్ ఈ ఎగ్జాంపుల్ కాపీ చేసుకున్నా, పేస్ట్ చేస్తున్నా, ఎంటర్. దాట్స్ ఇట్ గైస్. సో మీరు మీ ల్యాప్టాప్ నుంచి, ఇది నా ల్యాప్టాప్ డెస్క్టాప్ AWS కీస్ అనే ఫోల్డర్, ఇక్కడ నుంచి సర్వర్ లోపలికి వెళ్ళిపోయినా, ఇది సర్వర్ EC2 ఇన్స్టాన్స్. ఇక్కడి వరకు సోఫార్ అందరికీ క్లియరా? ఎవ్రీవన్. నౌ టేక్ 5 minutes బ్రేక్. సో బ్రేక్ తర్వాత మనం ఇంకా లైనెక్స్ డీప్ డైవ్ స్టార్ట్ చేద్దాం. సో గూగుల్లోకి వెళ్తున్నా, 5 minutes టైమర్. సో విల్ కనెక్ట్ ఆఫ్టర్ 5 minutes. Hey guys, are you all back? Okay, so far any questions? Anyone would like to talk? Raise your hands. I will give you mic. Pujita, talk. హాయ్ మధు. ఒకవేళ మీరు ఇందాక ప్రైవేట్ కీ అని చెప్పారు కదా, Hmm. అది ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ప్రైవేట్ కీ గిట్ బ్యాష్? ప్రైవేట్ కి మీరు క్రియేట్ చేసుకునేటప్పుడే వస్తుంది. నా ల్యాప్టాప్ లో ఉంది, నా దగ్గరే ఉంటుంది. నేను మీకు షేర్ చేసి మీ దగ్గరకు వస్తుంది. ఓకే, ఓకే, నా ల్యాప్టాప్ లో ఉంది, నేను పక్కన పెట్టుకుంటాను. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందేనా ప్రైవేట్ కీ అంటే? అంతే అంతే. ఓకే ఓకే. ఎనివే AWS కాన్సెప్ట్స్ మనం తర్వాత చెప్తాం, బట్ అది AWS కాన్సెప్ట్. సో ప్రస్తుతానికి అయితే మీకు హై లెవెల్ అర్థం, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చేది ప్రైవేట్ కి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో యా, ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ ప్రైవేట్ కి మీరు ఒక్కసారి రికార్డింగ్ చూడండి. సాయి మ్యాక్ లో కూడా సేమ్ ప్రాసెస్, ఎందుకంటే మీరు బ్రౌజర్ లో నుంచి లాగిన్ అవుతారు, మ్యాక్ లో డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతుంది ఆ ప్రైవేట్ కి. ఫోల్డర్ లో పెట్టుకోండి, సేమ్ టర్మినల్ ఓపెన్ చేయండి, గిట్ బాష్ కి బదులు మ్యాక్ టర్మినల్ వాడండి అంతే. SSH క్లయింట్ నేను గిట్ బాష్ వాడుతున్నాను, మీరు మ్యాక్ లో టర్మినల్ వాడండి. సో ప్రాబ్లం లేదు, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు. సో హై లెవెల్లో అయితే మీకు క్లియర్ కదా అందరికి? సో హై లెవెల్లో క్లియర్ ఎవ్రీవన్? సో ఇన్ రియల్ టైమ్ విచ్ ఓఎస్? అమెజాన్ లినక్స్ కూడా వాడతారు, ఉబంటు కూడా వాడతారు, అన్ని వాడతారు రండి. ఓకే, సాయి మాట్లాడు. సాయి మాట్లాడండి. అయ్యా, కాదు. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఆన్వర్డ్స్ మనం ఎవ్రీడే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి అని. 1 second, 1 second. Am I audible? సారీ సార్, చెప్పండి. యు ఆర్ ఆడిబుల్. యా, ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, లైక్ యాక్చువల్లీ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎవ్రీడే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి అని. సో లైక్ ఎవ్రీడే అలా క్రియేట్ చేసుకునే బదులు దాన్ని స్టాప్ చేయడమో లేదా పాజ్ చేసి చెప్తానండి. నెక్స్ట్ డే మళ్ళీ లాగిన్ చేసుకో అలా ఏమన్నా ఉంటుందా ఆప్షన్? ఉంటుంది ఉంటుంది, చెప్తాను. ముందు ముందు ఎన్ని ఎలాగో అవే కదండి చెప్పేది. ఓకే సో ఓకే. ఫర్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్,
సో ఫర్ అంటే నేను చెప్పినంత వరకు హై లెవెల్లో క్లియర్ అందరికి. అది ఎలాగో నేను చెప్పేది. ఒక్క డౌట్. అడుగు. ఓకే, ఇక్కడ మీరు నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేశారు కదా, ఉమ్, ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఫైర్ వాల్ సెట్టింగ్స్లోకి వెళ్ళమన్నారు మీరు, అవును? అవును. ఒక్కసారి అది ఎక్కడ ఫైర్ వాల్ సెట్టింగ్స్లో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంది. ఒక్కసారి ఆ స్టెప్ చూపిస్తాను. చూపిస్తాను. ఏం లేదండి, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ చేయండి. మీరు రికార్డింగ్ వినండి. మేబీ ఆ పాయింట్లో మీకు ఇంటర్నెట్ సరిగ్గా లేకనో లేదంటే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో ఆ పాయింట్ ఏంటంటే నేను రిపీట్ చేస్తే నేను అనుకున్న కాన్సెప్ట్ కవర్ చేయలేదు. బట్ యా మీకోసం రిపీట్ చేస్తున్నాను. చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్లోకి వెళ్ళండి. సో కింద నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేయండి. ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని వస్తుంది. నేమ్ ఇచ్చుకోండి. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ యాడ్ సెక్యూరిటీ గ్రూప్ని క్లిక్ చేయండి. అలౌ ఎవ్రీథింగ్. ఓకే, సో యాడ్ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేసి, ఓకే, సో అలౌ ఎవ్రీథింగ్ అంటే ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎవ్రీథింగ్, ఎనీవేర్. ఇది మీరు ఒక 1000 సార్లు చేస్తారు. ఈవెన్ మీకు ఈ మూమెంట్కి కన్ఫ్యూజన్ ఉన్నా కూడా తర్వాత ఇది మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తుంది. ఈ స్టెప్ సర్వర్ క్రియేషన్ అనేది బేసిక్. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. ఇది కూడా అంతే, అంత బేసిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది కదా, దిస్ నేమ్ కెనాట్ బి ఎడిటెడ్. ప్రస్తుతానికి వదిలేసాను. ఇక్కడ వార్నింగ్ ఇదేనా? వదిలేసాను. కాదు కాదు, పైన క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఏముంది వార్నింగ్? అక్కడ ద సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ యాడెడ్ టు ది కిందికి, అది సెలెక్ట్ చేసా వెంటనే ఏమని వస్తుంది? అదిగోండి ఇక్కడ, ద నేమ్ కెనాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ గ్రూప్ ఈజ్ క్రియేటెడ్. దాన్ని ఎందుకు మీరు పట్టించుకుంటారు? ఎక్కడ ఉంది మీకు ప్రాబ్లం? ద నేమ్ కెనాట్ బి ఎడిటెడ్ ఎక్కడ వస్తుంది? నాకు అనిపించట్లేదు. బట్ ఎనీవే ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మీరు డౌట్ సెషన్లో జాయిన్ కండి. ఓకే, సో మనం అవుట్ ఆఫ్ బాక్స్ పోతున్నాం. ఫైన్. సో మనం క్రియేట్ చేసుకున్నాం, సర్వర్ని కనెక్ట్ అయ్యాం. ఇదేం సర్వర్? అమెజాన్ లినక్స్ సర్వర్. ఫైన్. ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజు మట్టుకు నేను కొన్ని ఫ్యూ బేసిక్ లైనక్స్ కమాండ్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఆమ్ ఐ? ఏ యూజర్ ద్వారా కనెక్ట్ అయ్యా? EC2 యూజర్. మీరు సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత హూ ఆమ్ ఐ అని కొట్టండి. Who am I? I'm an EC2 user. Super. But okay, real time lo, okay, EC2 user, admin user. Okay. Mute please. ఏంది? Okay, so I'm removing permissions to talk. Yeah. Now, so real time lo, okay, EC2 యూజర్ కాకుండా ప్రివిలేజ్ యూజర్ వేరే ఉంటాడు ఏ లైనక్స్ సర్వర్ కైనా కూడా. ఓకే, EC2 యూజర్ ఈజ్ అడ్మిన్ యూజర్, బట్ అడ్మిన్ యూజర్ పైన రూట్ యూజర్ అని ఉంటాడు. ఓకే, టాప్ యూజర్ ఎవరు? ఏ లైనక్స్ సర్వర్ కైనా రూట్ యూజర్. ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్కి ఎవరు టాప్ యూజర్? నేనే. మేబీ డెల్ 5400 అనే అకౌంట్తో లాగిన్ అయ్యాను. బట్ యా, నాకు కంప్లీట్ పర్మిషన్ ఉంది. మేబీ నేను గెస్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకొని మీకు షేర్ చేస్తాను ఆ ల్యాప్టాప్. బట్ అలానే లైనక్స్లో కూడా టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. రూట్ యూజర్ ఈజ్ ద అల్టిమేట్ టాప్ యూజర్, హైలీ ప్రివిలేజ్ యూజర్. సో మనం ఏం చేద్దామంటే రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకు? మీకే తర్వాత అర్థమవుతుంది, ఈజీ ఉండడానికి. సో ఇప్పుడు నేను హూ ఆమ్ ఐ EC2 యూజర్, బట్ నేను రూట్ యూజర్కి స్విచ్ అయిదాం అనుకుంటున్నాను. ఏంది కమాండ్ ఏంది అంటే sudo su dash. ఇప్పుడు అడగకండి sudo ఏంటిది, su ఏంటిది, యూ విల్ గెట్ టు నో. ప్రస్తుతానికి కమాండ్సే ఫెమిలియర్ కానీ. su అంటే స్విచ్ యూజర్. ఓకే, సో sudo su dash ఎంటర్. చూడండి, ఇంతకుముందు EC2 యూజర్, ఇప్పుడు రూట్ యూజర్. హూ ఆమ్ ఐ? అగైన్ ఆమె రూట్ యూజర్. ఎక్సలెంట్. సరే, సో ఈ సర్వర్ నేమ్ ఏంటిది? సో కమాండ్ ఏంటిది అంటే హోస్ట్ నేమ్. సో ఇలా వచ్చింది. ఓకే, DNS నేమ్ వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే ఓకే ఇలానే ఉంది. EC254 అదేనా? ఇలా వచ్చింది. IP 172. ఓకే, ప్రైవేట్ IP కనిపిస్తుంది 172.31. సో మీకు ఇది కనిపిస్తుంది. ఓకే, సో 172.31.86. ఇది మీకు నచ్చట్లే. ఓకే, సో మీకు ఆ సర్వర్ నేమ్ ఇది డిఫాల్ట్ వచ్చింది. నాకు నచ్చిన నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నా. కమాండ్ ఏంటిది అంటే పోస్ట్ నేమ్ CTL set -host name. మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. మేబీ ఐ గివ్ లినక్స్ సర్వర్. సో ఇది సర్వర్ నేమ్, హోస్ట్ నేమ్ ఏం చేంజ్ చేస్తున్నాం? దీని నుంచి ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ లినక్స్. అక్కడి నుంచి ఏదో మిస్ చేసిన. హోస్ట్ నేమ్ CTL.
host name CTL, set-host name Linux server. నేమ్ ని చేంజ్ చేశాను, మరి అయినా ఇక్కడ ఇలానే కనిపిస్తుంది అంటే మళ్ళీ ఒకసారి మీరు sudo su dash కొట్టండి. sudo su dash చూడండి, ఇప్పుడు రూట్ యూజర్ ద్వారా లినక్స్ సర్వర్ నేమ్ కనిపిస్తుంది. కావాలంటే మీరు హోస్ట్ నేమ్ ఎంటర్ కొట్టండి, లినక్స్ సర్వర్. లెట్ మీ టైప్ హియర్ మీకు కంఫర్ట్ గా ఉండడానికి. సో కనెక్ట్ అయినా గిట్ బాష్ ద్వారా. ఫస్ట్ ఏం చేస్తా, హూ ఆమ్ ఐ EC2 యూజర్ అని ఉంది. మళ్ళీ రూట్ యూజర్ కి స్విచ్ చేయడానికి ఏం చేసిన, sudo su dash రూట్ యూజర్ కి స్విచ్ అయ్యాను. సో మళ్ళీ తర్వాత హోస్ట్ నేమ్ అని కొట్టాను, డిఫాల్ట్ నేమ్ కనిపించింది. ఆ హోస్ట్ నేమ్ ఎలా చేంజ్ చేస్తా, హోస్ట్ నేమ్ CTL set-host name, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి, సర్వర్ నేమ్. ఓకే, బట్ అది రిఫ్లెక్ట్ కాదు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి sudo su dash. ఎందుకు చేస్తున్నాం అనేది మీకు తర్వాత అర్థం. ఓకే, వెరామ్ ఇక్కడ లైనక్స్ సర్వర్ హోస్ట్ నేమ్. ఓకే ఫైన్. నా సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ సర్వర్ ఐపీ ఎంత అంటే కమాండ్ ఏంటంటే హోస్ట్ నేమ్ -I. ఇది సర్వర్ ఐపీ, హోస్ట్ నేమ్ -I. టు సీ ద ఐపీ, హోస్ట్ నేమ్ -I. ఓకే ఫైన్. సరే, ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు తెలుసు, బట్ ఎనీవే చెక్ చేయాలి. యూనేమ్ కమాండ్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లేదు నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, ఆ ఓఎస్ వర్షన్, కర్నల్ వర్షన్ అన్నీ కావాలి. యూనేమ్ -A, యూనేమ్ లైనక్స్ సర్వర్ అంట. ఆల్ డీటెయిల్స్, ఇది లినక్స్ సర్వర్. ఓకే, ఇది దాని ఆర్కిటెక్చర్. ఓకే, సో దీని కర్నల్ వర్షన్ అన్నీ వస్తున్నాయి. టైమ్ బేసికలీ మండే, June 2nd. ఇది ఓఎస్ AMI టైంలో బేసికలీ. ఫైన్, ఎనీవే ఈ టైము అది ఓఎస్ క్రియేట్ చేసేటప్పుడు మనకు దానికి సంబంధించింది కాదు, బట్ ఆ టైంకి. ఎనీవే సో ఓకే, సో హోప్ యూ గాట్ ఇట్. యూనేమ్ -A. ఆల్ రైట్. సరే, నాకు టైం కూడా కావాలి, ఎలాగో టైం కూడా అనుకుంటున్నారు. డేట్ అని కొట్టండి, యుల్ సీ డేట్. ఈరోజు డేట్ ఎంత, Jan 12th 2:18 PM అవుతుంది. అదేంటి ఇప్పుడు 8:48 కదా, 7:48 కదా అవుతుంది అంటే ఇది నార్త్ వర్జీనియా టైం జోన్, UTC టైం జోన్, ఇండియన్ టైం, IST కాదు. ఓకే, డేట్ కొట్టండి. సో డేట్. ఓకే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. సరే, ఈ సర్వర్ ఎప్పటి నుంచి అప్లో ఉంది, మీరు కావాలంటే అప్ టైం కొట్టండి. సో అప్ టైం 28 minutes ఏంటంటే నేను ఈ సర్వర్ని లాంచ్ చేసి. ఈ యూజర్స్ లోడ్ అవరేజ్ ఏంటో మనం తర్వాత చూద్దాం, బట్ యా మీకు అప్ టైం తెలుసుకోవాలి అంటే ఇది అప్ టైం. సో ఫైన్, బేసిక్ కొన్ని చిన్న చిన్న లినక్స్ కమాండ్స్. నా ఇప్పుడు అసలు చూద్దాం. సో బేసికలీ లినక్స్ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్ కదా. విండోస్ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఏంటిది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో ఫైల్స్ క్రియేట్ చేయగలనా, చేయొచ్చు. ఫోల్డర్స్ క్రియేట్ చేయగలనా, చేయొచ్చు. డిలీట్ చేయగలనా, చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, నేను ర్యాండమ్గా క్రియేట్ చేస్తాను. ఇవన్నీ యాక్చువల్లీ క్లీనప్ చేయాలి. సరే, ర్యాండమ్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఏమంటే ఈ ఫోల్డర్ నేమ్ మధు ఫోల్డర్ అంట, మధు డైరెక్టరీ. జనరల్లీ డైరెక్టరీ అండి, మధు డైరెక్టరీ. దాని లోపలికి వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చు. ఇందులో మధు డైరెక్టరీలోకి వెళ్ళిన, ఇందులో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చా, న్యూ ఫైల్, ఫైల్. ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చా, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, సంథింగ్ ఏదో డైరెక్టరీ. వాటిని డిలీట్ చేయొచ్చా, సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్, లేదా రైట్ క్లిక్ చేసి డిలీట్. ఫైల్ని కూడా ఓపెన్ చేయొచ్చా, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాని లోపల ఏమైనా టైప్ చేయొచ్చా, బ్లా 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 టైప్ చేస్తా. సేవ్ చేయొచ్చా, ఫైల్కి వచ్చి సేవ్ అని కొడితే సేవ్ అవుతుంది, లేదంటే Ctrl+S అంటే సేవ్ అవుతుంది, క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటివంటే విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. సరే, బ్యాక్లోకి ఎలా వెళ్ళాలి, ఇది అప్ యారో కొడితే బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నా, డెస్క్టాప్లో ఉన్నా. ఎలా తెలుస్తుంది, పైన కనిపిస్తుంది. ఈవెన్ ఇట్లా చూసి నాకు కనిపిస్తుంది డెస్క్టాప్. సరే, క్లోజ్ చేస్తా. మళ్ళీ నేను మధు డైరెక్టరీలోకి వెళ్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మధు డైరెక్టరీలో ఉన్నా. దాని పాత్ కావాలి, కంప్లీట్ పాత్. ఇది దాని కంప్లీట్ పాత్. ఇక్కడ సిలో, యూజర్స్లో, డెల్లో, డెస్క్టాప్లో మధు డైరెక్టరీ. ఇది కంప్లీట్ పాత్. సో ఇట్లా ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం,
ఫోల్డర్స్ డిలీట్ చేయడం, ఫైల్స్ డిలీట్ చేయడం, బయటికి రావడం, ఆ పాత్ చూడడం, ఇవన్నీ విండోస్లో మనం చేస్తున్నాం. ఇవన్నీ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. మరి లైనెక్స్లో కూడా చేయొచ్చా అంటే ఎస్, ఆఫ్ కోర్స్, అది కూడా ఆపరేటింగ్ సిస్టమే. కానీ విండోస్ ఈజ్ అ జియూఐ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఈజీ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే మోస్ట్లీ మౌస్ తోటే చేస్తుండ్రు మీరు, రైట్ క్లిక్ కొడుతుండ్రు, ఫైల్ క్రియేట్ చేస్తుండ్రు, డిలీట్ చేస్తుండ్రు. మరి లైనెక్స్ ఏంటిది అంటే అది సిఎల్ఐ బేస్డ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీకు కమాండ్స్ ఉంటాయి, ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, డైరెక్టరీస్ క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఆ ఫోల్డర్లో నుంచి బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా, అవేంటివో ఒకసారి చూద్దాం. ఓకే, అవి చూసే ముందు సో ఇవన్నీ క్లియరా? ఇప్పుడు నేను చూపించిన ఈ కమాండ్స్ అందరికీ క్లియరా? ఎవ్రీవన్ టైప్. సర్వర్ నేమ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, రూట్ యూజర్లకు ఎట్లా లాగిన్ కావాలి, ఓకే, సర్వర్, ఓకే, యూ నేమ్ కమాండ్ ఏంటిది, డేట్ ఆఫ్ టైం, ఇవన్నీ క్లియరా? టైప్ ఎస్. ఎవ్రీవన్. There are a lot of people. I want everyone to type. I have time. Everyone. ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఫైన్. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ చూద్దాం కమాండ్స్. విండోస్లో ఎట్లయితే మనం ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం చూసాము, లైనెక్స్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్, ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. టచ్ ఒకటేసారి, టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్, మేక్ డైరెక్టరీ, ఇవన్నీ సిఎల్ఐ కమాండ్స్. ఎంకేడిఐఆర్ ఎన్ని డైరెక్టరీస్, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, ఎన్ని డైరెక్టరీస్ అయినా క్రియేట్ చేయొచ్చు. సరే, అసలు నేను ఎక్కడున్నా, ఇప్పుడు విండోస్లో ఏం చేసినాం మనం, సో ఇలా కొడితే వచ్చేస్తుంది పాత్. మరి లైనెక్స్లో ఎట్లా తెలుస్తుంది ఆ పాత్ అంటే పిడబ్ల్యూడి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, పిడబ్ల్యూడి. ఓకే, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సరే, ఇవి చూద్దాం. అలానే ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసిన, ఫైల్ని డిలీట్ చేయాలంటే ఆర్ ఫోల్డర్ క్రియేట్ చేసిన, ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే rm-rf, ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ తెలిసి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే చూద్దాం, పిడబ్ల్యూడి కొడుతున్నా, వేరే ఆ పాత ఏంటిది, రూట్లో ఉన్నా అంట, స్లాష్ రూట్లో ఉన్నా అంట. సరే, ఓకే, ఇది ఏందో మనం తర్వాత చూద్దాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ స్లాష్ రూట్లో ఉన్నా. ఓకే, అలానే ఇక్కడ మీరు చూడండి విండోస్లో ఇప్పుడు ఈ ఫైల్స్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయా? ఫైల్ ఉంది, న్యూ ఫోల్డర్ ఉంది, ఇంకోటి క్రియేట్ చేస్తాను, న్యూ ఫోల్డర్, ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే అది ఒక వ్యూ వల్ల కనిపిస్తుంది. ఇది బేసికలీ ఇట్స్ వ్యూ. చూడండి, ఇక్కడ వ్యూలో కనిపిస్తుంది. ఇదేంటంటే బేసికలీ డీటెయిల్స్ వ్యూ. నాకు తెలిసి డీటెయిల్స్ వ్యూ. నాకు అట్లొద్దు, స్మాల్ ఐకాన్స్ కావాలి, స్మాల్ ఐకాన్స్. చూడండి, స్మాల్ ఐకాన్స్. లేదు లార్జ్ ఐకాన్స్ కావాలి, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్. లేదు మళ్ళీ డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇట్లా రకరకాల వ్యూస్ ఉన్నాయి. మీకు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ. లేదా నాకు ఏమైనా హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నా కూడా చూడాలి అంటే ఇక్కడ ఇది చూడండి, షోలోకి వచ్చి ఈ హిడెన్ ఐటమ్స్ని చెక్ చేస్తే హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ ఏమైనా ఉంటే కనిపిస్తాయి. ఇదేంటిది, విండోస్. మరి లైనెక్స్లో ఏమైనా వ్యూ ఉంటుందా, ఏ ఏ ఫైల్స్ ఉన్నాయో చూడాలి, ఇట్లా వ్యూ లాంటిది ఉందా అంటే ఎస్. లైనెక్స్లో ఫైల్స్ ఫోల్డర్స్, లైనెక్స్లో ఫైల్స్ ఫోల్డర్స్ చూడాలంటే ఆ వ్యూ ఏంటిది అంటే రకరకాల వ్యూస్ ఉన్నాయి. చూడండి, ఎల్ఎస్ ఇదొక వ్యూ, ఓకే, ఎల్ఎల్ లాంగ్ లిస్ట్ ఇదొక వ్యూ, ls-lrth ఇదొక వ్యూ. లేదు నాకు హిడెన్ ఫైల్స్ చూడాలి, ls-la హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఓకే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఏం చేయొచ్చు అంటే క్లియర్ అని టైప్ చేయండి, క్లియర్, క్లియర్ అయిపోతుంది. ఓకే, స్క్రీన్ ఫుల్ అయితే ఏం చేయండి, క్లియర్, ఆర్ కంట్రోల్ అయినా ఓకే, అదైనా ఓకే. లేదంటే CTRL, Ctrl+L ఒకటేసారి కొట్టాలి. ఎనీవే, సో క్లియర్, మీరు ఫస్ట్ క్లియర్ అలవాటు చేసుకోండి. ఓకే, క్లియర్ చేసేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వేరే PWD రూట్లో ఉన్నా, ఇందులో ఏమైనా ఫైల్స్ ఉన్నాయో వ్యూ ఎట్లా చూడాలి, LS ఏం లేవంట, LL ఏం లేవండి, టోటల్ 0. సరే, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. కమాండ్ ఏంటిది, టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఓకే, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఎంటర్.
ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, మీకు 3 ఫైల్స్ కనిపిస్తాయి. ఈ వ్యూ వద్దు, నాకు కొంచెం లాంగ్ వ్యూ కావాలి, ఎల్ఎల్ డీటెయిల్స్ లాగా 3 ఫైల్స్. మరి ఫోల్డర్ కూడా క్రియేట్ చేద్దాం సార్. mkdir ఫోల్డర్, మేక్ డైరెక్టరీ. ఎన్ని ఫోల్డర్స్ కావాలి? డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎల్ఎల్ కొట్టండి. చూడండి, బ్లూ కలర్లో ఉన్నాయేమో ఫోల్డర్స్. ఓకే, సో ఈ వైట్ కలర్లో ఉన్నాయేమో ఫైల్స్. ఇక్కడ లైనక్స్లో డైరెక్టరీ అంటే ఇక్కడ ముందు డి అని కనిపిస్తుంది డైరెక్టరీ, ఫైల్స్కి ఏమో డాష్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఇవి ఫైల్స్, ఫోల్డర్స్. సో మళ్ళీ ఇప్పుడు నేను స్క్రీన్ ఫుల్ అయింది, క్లియర్ అని టైప్ చేస్తాను, ఎల్ఎల్. సరే, ఓ దాన్ని డిలీట్ చేద్దాం. దేన్ని డిలీట్ చేద్దాం? rm-rf. ఫైల్ 2ని డిలీట్ చేద్దాం. డిలీట్ అయింది, ఎల్ఎల్ కొట్టండి. బై ద వే, దిస్ rm-rf ఈజ్ అ వెరీ డేంజరస్ కమాండ్. ఒకవేళ మీరు రియల్ టైంలో వర్క్ చేస్తుండ్రు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తుండ్రు అంటే ఈ కమాండ్ వాడే ముందు బీ కాషియస్. మీరు ఏదైనా తెలుసో తెలియకుండా ప్రొడక్షన్ డేటా డిలీట్ చేస్తే పెద్ద ఎస్కలేషన్ అయితే జాబ్ కూడా పోయే ఛాన్స్. సో ఐ హోప్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ కాషియస్. యా, బట్ ఎనీవే ఇట్స్ అ ప్లే గ్రౌండ్. మీకు నచ్చినట్టు చేసుకోండి. ఏమైనా మిస్టేక్ చేసేది ఉంటే ఇక్కడే చేసుకోండి. ఫైన్. ఓ ఫోల్డర్ కూడా డిలీట్ చేద్దాం, rm-rf. లెట్స్ సే ఐ డిలీట్ డైరెక్టరీ 2. ఓకే, క్లియర్ కొట్టిన, ఎల్ఎల్. ఫైల్ పోయింది, డైరెక్టరీ పోయింది. సరే, బాగుంది. ఇప్పుడు డైరెక్టరీ 1 లోపలికి ఎట్లా వెళ్ళాలి? విండోస్లోనేమో డబల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోయినా. సో ఇప్పుడు మన న్యూ ఫోల్డర్లోకి వెళ్ళాలి, డబల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోయినా. మళ్ళీ బయటికి రావాలి, ఇక్కడ ఈ అప్ యారోనో బ్యాక్ యారోనో కొడితే బయటకు వస్తా. మరి లైనక్స్లో ఎట్లా లోపలికి వెళ్ళాలి అంటే, ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే సిడి ఆ డైరెక్టరీ నేమ్ లోపలికి వెళ్తాం, సిడి డైరెక్టరీ నేమ్ లోపలికి వెళ్తాం. ఓకే, బయటికి వెళ్ళాలి, అందులో నుంచి బయటికి రావాలి, సిడి డాట్ డాట్ ఆ డైరెక్టరీ నుంచి బయటకు వస్తుంది. సో యూ వాంట్ టు చెక్, కమ్ హియర్ నౌ. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నేను? పీడబ్ల్యూడి రూట్లో ఉన్నాను. ఈ డైరెక్టరీ 1లోకి వెళ్తా. ఏం చేయాలి? సిడి డైరెక్టరీ 1 చూడండి. ఓకే, /రూట్లో నుంచి డైరెక్టరీ 1లోకి వెళ్ళాలి. మళ్ళీ మీరు పీడబ్ల్యూడి చూడండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ /రూట్లో డైరెక్టరీ 1లో ఉన్నాం. ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, ఎల్ఎల్ కొట్టండి. ఏమున్నాయి? ఏం లేవు. ఇక్కడ ఏమైనా ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, mkdir టెస్ట్ అని కొడతాం, టెస్ట్ డైరెక్టరీ. కంట్రోల్ ఎల్, క్లియర్ చేసిన, ఎల్ఎల్. టెస్ట్ డైరెక్టరీలో కూడా వెళ్దాం, సిడి టెస్ట్ డైరెక్టరీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? పీడబ్ల్యూడి. నేను /రూట్లో డైరెక్టరీలో డైరెక్టరీ 1లో టెస్ట్ డైరెక్టరీలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు టెస్ట్ డైరెక్టరీ నుంచి ఎట్లా బయటకు రావాలి? సిడి డాట్ డాట్ టెస్ట్ డైరెక్టరీ నుంచి బయటకు వస్తా. చూడండి, పీడబ్ల్యూడి ఎక్కడున్నా టెస్ట్ డైరెక్టరీ నుంచి బయటకు వచ్చి డైరెక్టరీ 1లోకి వచ్చి, ఇప్పుడు ఈ డైరెక్టరీ 1 నుంచి కూడా బయటకు వస్తా. ఏం చేయాలి? మళ్ళీ సిడి స్పేస్ డాట్ డాట్. అయితే గమనించండి, నేను ఇక్కడ స్పేస్ చెప్పట్లేను, బట్ మీరు వీడియో చూసేటప్పుడు చూడండి నేను స్పేస్ ఇచ్చినా లేదా. బిగినర్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇది కేక్ వాక్ అండి, చుమ్మా కొంచెం బోరింగ్ కూడా ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ బిగినింగ్ క్లాసెస్, ఐ నీడ్ టు టాక్ వెరీ స్లోలీ, ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ -1. సో కొంచెం ఆల్రెడీ లైనక్స్ తెలిసిన వాళ్ళకి బోరింగ్ ఉంటుంది. బట్ ఈవెన్చువల్లీ ఆఫ్టర్ దట్ ఎవ్రీవన్ విల్ బి ఆన్ సేమ్ పేజ్. అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నా కొద్ది బిగినింగ్ కదా, కొంచెం ఓపిక పట్టండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి. నేను ఎప్పుడైనా సిడి డాట్ డాట్ అంటే మధ్యలో స్పేస్ ఇస్తున్నా అని అర్థం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసా? బిగినర్స్ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తారు. ఇప్పుడు ఒక టచ్ ఫైల్ నేమ్ అది ఇక్కడనే ఫైల్ పెడతారు, ఎఫ్ అంటారు, కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. లేదా సిడి డాట్ డాట్ అనుకో, మీరు స్పేస్ ఇయర్, సిడి డాట్ డాట్ అంటారు. ఓకే, సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, నాకు సిడి డాట్ డాట్ బయటకు వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, కొత్త వాళ్ళు ఇట్స్ ఓకే. ఓకే, యూ మైట్ డూ మిస్టేక్స్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, నేను మీ పొజిషన్లో ఉన్నా అలానే చేస్తాను. ఇప్పుడు వేరే పీడబ్ల్యూడి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, ఈ ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం, టచ్. ఓకే, సో మేబీ ఏం ఫైల్ క్రియేట్ చేద్దాం? జెంకిన్స్ ఫైల్ క్రియేట్ చేద్దాం, జెంకిన్స్. మీరేం చేస్తారంటే టచ్ తర్వాత స్పేస్ ఇయర్, మొత్తం ఒకటేసారి చేస్తారు, ఎంటర్. కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, హైపర్ కాకండి, పానిక్ కాకండి, వెయిట్ చేయండి. అసలు ఏంది, ఎందుకు వస్తుంది కమాండ్ నాట్ ఫౌండ్? ఏమై ఉండొచ్చు? వీడియో చూడండి, నేను ఇప్పుడు మీకు ఆ కమాండ్ అన్ని ఇస్తాను.
మధు ఏం చేసిండు, నేనేం చేస్తున్నా, ఓకే స్పేస్ మిస్ అయింది. ఓకే, కొందరు ఏం చేస్తారు, స్పేస్ ఇస్తారు, TOUCH టచ్ జెంకిన్స్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్, TOUCH బదులు ఓ మిస్ అవుతుంది, టీఏ పెడతారు, టచ్, ఇట్స్ ఓకే, ఎంటర్, మళ్ళీ కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. సో చూడండి, కొంచెం వెయిట్ చేయండి, టచ్ జెంకిన్స్, ఒక 2 minutes రియలైజ్ అయితే నీకు అర్థమవుతుంది ఏం మిస్టేక్ చేశారు. ఓకే ఫైల్, సరే బాగుంది, జెంకిన్స్ అనే ఫైల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇందులో ఎట్లయితే ఫైల్స్ క్రియేట్ చేసినాం అట్లనే, ఎక్కడ పోయింది టెస్ట్ డైరెక్టరీ, క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఓకే, మధు కిరణ్లోకి వెళ్తున్నా, మధు డైరెక్టరీలోకి ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఏముంది అందులో, ఏదో ఉంది, ఇంకా యాడ్ చేస్తాం, మై నేమ్ ఈజ్ మధు కిరణ్, ఐఎమ్ a passionate DevOps trainer. ప్యాషనేట్ డెవాప్స్ ట్రైనర్ సంథింగ్ బ్లా 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 యాడ్ చేస్తా కోడ్. ఓకే, సో ఇందులో సేవ్ చేస్తా, Ctrl+S అంటే సేవ్ అవుతుంది. క్లోజ్ చేయాలి, మళ్ళీ ఓపెన్ చేయాలనుకో, మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ దాని లోపలికి వెళ్తా, డబల్ క్లిక్ చేస్తా, ఓపెన్ అవుతుంది. ఇది విండోస్లో. మరి లైనెక్స్లో ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనెక్స్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, మీకు టచ్ కమాండ్ అర్థమైంది. దాన్ని ఎట్లా ఎడిట్ చేయాలి, ఇక్కడంటే ఎడిటర్ ఉంది, నోట్ప్యాడ్++తో ఎడిటర్ ఉంది. మరి లైనెక్స్లో కూడా ఎడిటర్స్ ఉంటాయి అంటే ఉంటాయి, విఐ ఎడిటర్స్ ఉంటాయి. మీకు అది నేను రేపు చెప్తా, బట్ నేను ఒక్కసారి యూజ్ చేస్తాను. నేను విఐ ఎడిటర్తో ఈ ఫైల్లో ఏదైనా యాడ్ చేస్తాను. ఓకే, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు మీకు రేపు అర్థమవుతుంది. క్విక్లీ నేను ఏం చేస్తాను అంటే విఐ ఎడిటర్ తోటి ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఏదో ర్యాండమ్గా యాడ్ చేస్తున్నా, ఎస్కేప్, దిస్ ఈజ్ జెంకిన్స్ ఫైల్, ఎస్కేప్ షిఫ్ట్ WQ. చూడండి, ఇంతకుముందు ఇక్కడ 0 ఉంది కదా, టోటల్ 0 ఉంది కదా, జెంకిన్స్లో ఇప్పుడు కంటెంట్ యాడ్ చేసిన, LL కొట్టండి, చూడండి 0 నుంచి 24 అంటే ఏదో మొత్తానికి డేటా వచ్చింది. మరి దాని లోపల ఎట్లా చూడాలి సార్? ఓకే, ఒక ఫైల్ లోపల ఏముందో చూడాలి అంటే కమాండ్ ఏంటి అంటే క్యాట్. ఒక ఫైల్ లోపల ఏముందో చూడాలి అంటే కమాండ్ ఏంటిది, ఏది ఎక్కడ పోయింది, వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇదా? ఓకే, క్యాట్ ఫైల్ నేమ్, ఆ ఫైల్ లోపల ఏమైనా ఉందో వస్తే కనిపిస్తుంది. మరి నేను క్యాట్ డైరెక్టరీ నేమ్ అని కొట్టొచ్చా అంటే నో, మరి డైరెక్టరీ లోపల ఏముందో మీకు రాదు. ఓకే, సో ఫైల్లో కదా మనం ఏమైనా డేటా పెట్టేది, డైరెక్టరీ లోపల ఫైల్స్ పెడతాం. సో క్యాట్ ఫైల్ నేమ్, ఆ ఫైల్లో ఏముంది, Ctrl+L, క్యాట్ జెంకిన్స్ ఫైల్. ఓకే, మీకు విఐ ఎడిటర్ నేను ఎట్లాగో రేపు చెప్తా, ప్రస్తుతానికి వదిలేసేయండి. క్యాట్ ఒక కమాండ్ తెలుసుకోండి, క్యాట్ ఫైల్ నేమ్. ఓకే బాగుంది, ఇక్కడ వరకు క్లియర్. సో యూ అండర్స్టూడ్ బేసిక్ ఆపరేషన్స్. నౌ లెట్స్ సే నేను ఇన్స్టాల్ చేయాలబ్బా, ఇందాక గిట్ బాష్ ఇన్స్టాల్ చేసిన కదా, ఇందులో నా డెస్క్టాప్లో ఏం చేసిన, ఆ .exe ఫైల్ డౌన్లోడ్ చేసిన, నెక్స్ట్ కొట్టుకుంటూ పోతే ఇన్స్టాల్ అయింది. మరి లైనెక్స్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆ జావా EXEని డౌన్లోడ్ చేయాలి, అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి. మరి లైనెక్స్లో ఎలా అంటే కమాండ్ ఏంటి అంటే yum install, ఆ ప్యాకేజ్ నేమ్, ఏ ప్యాకేజ్ మీకు జావా కావాలంటే జావా ఇన్స్టాల్ అవుతుంది, గిట్ కావాలంటే గిట్ ఇన్స్టాల్ అవుతుంది. మీరు అనొచ్చు ఆల్రెడీ గిట్ బాష్ కదా మనం ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అయిందంటే, గిట్ నేను నా డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసిన, నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి సర్వర్ కనెక్ట్ అయినా, బట్ సర్వర్లో గిట్ లేదు. మీకు కావాలంటే చూడండి, గిట్ లేదు, జావా లేదు. సరే వీటిని ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, yum install జావా, అంతే, వెరీ వెరీ సింపుల్, చాలా ఇది. ఓకే, సో yum install జావా, ఎంటర్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ జావా ప్యాకేజ్, ఓకే ఇప్పుడు ఈ సర్వర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఆ జావా ప్యాకేజ్ని డౌన్లోడ్ చేస్తుంది, ఎంటర్. చూడండి, ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఓకే ఆ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, అడుగుతుంది. ఓకే సరే, నేను ఎంటర్ కొట్టిన మిస్ అయింది, మళ్ళీ చేస్తున్నా, yum install జావా. ఏమైతుంది చూడండి, yum install జావా కూడా ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతాయి. సో డౌన్లోడ్ అయినప్పుడు దాని సైజ్ 117 MB అంట, కానీ అది ఇన్స్టాల్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది, 318 MB. ఇప్పుడు ఇక్కడ కూడా దీని సైజ్ వేరు, ఎంత 68 640 KB కదా, బట్ అది ఇన్స్టాల్ అయితే నా ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎక్కువ తీసుకుంటుంది. అట్లనే ఇక్కడ కూడా జావాని ఇన్స్టాల్ చేస్తే డౌన్లోడ్ అయ్యేటప్పుడేమో 117 MB, ఇన్స్టాల్డ్ సైజ్ 318 MB. ఈజ్ దిస్ ఓకే? ఎస్, వై కొట్టండి, జావా ఇన్స్టాల్ అవుతుంది.
సో మీరు కావాలంటే జావా అని ఐఫన్ వర్జన్ కొట్టండి, ఐఫన్ వర్జన్ జావా ఇన్స్టాల్ అయింది. ఇది దాని వర్షన్ అంట. ఓపెన్ చేయడానికి 24.0.1. గిట్ కూడా సేమ్ ఎం ఇన్స్టాల్ గిట్ కొట్టండి. ఇప్పుడు ఎం ఇన్స్టాల్ గిట్ ఎంటర్. ఓకే ఓకే ఇది డౌన్లోడ్ అయినప్పుడు 7.5 MB అంట, ఇన్స్టాల్ అయితే 37 MB. ఓకే ఎస్ కొట్టండి. మనకి 8 GB ఉంది కదా స్టోరేజ్, ఎంబీసీ కదా, ప్రాబ్లం లేదు. గిట్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మీరు గిట్ ఐఫన్ వర్షన్ కొట్టండి, కమాండ్ నాట్ ఫౌండ్ అంట వస్తుంది. ఈ రకంగా మీరు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హోప్ యూ గాట్ ఇట్. ఓకే, ఎం ఇన్స్టాల్ జావా, ఎం ఇన్స్టాల్ గిట్. ఇది ఇప్పుడు అమెజాన్ లినక్స్కి. అదే ఉబంటు అనుకోండి, దానికి ఏపీటీ పెట్టాలి. మీరు ముందు తెలుసుకుంటారు. ఎం ప్లేస్లో ఏపీటీ పెట్టాలి. ఏపీటీ ఇన్స్టాల్ జావా, ఏపీటీ ఇన్స్టాల్ గిట్. వి విల్ సీ దట్. ఓకే, సో ఓకే, ఈ రోజుకి ఇక్కడికి ఆపేద్దాం. సో నా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనం ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ అన్నీ కావాలి. ఎలా తెలుస్తాయి అంటే హిస్టరీ కొట్టండి. హిస్టరీ మనం ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ అన్నీ వస్తాయి. ఈ కమాండ్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేసాం. లెట్ మీ కాపీ దిస్. హిస్టరీ. ఓకే, సో టాస్క్ ఫర్ మీరు కూడా ఈ హిస్టరీ కమాండ్ కొట్టి ఆ స్క్రీన్ షాట్ నాకు గ్రూప్లో పేస్ట్ చేయండి. సో యు నో రైట్, మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ. ఆ గ్రూప్లో పేస్ట్ చేయండి. ఐ విల్ బి పర్సనలీ వాచింగ్ యువర్ స్క్రీన్ షాట్స్. దట్స్ హౌ ఐల్ గెట్ టు నో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో. బట్ ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో, ఓకే, ఎవరైతే ఎన్రోల్ కాలేరో మీరు నాకు పర్సనలీ పింగ్ చేయండి. అండ్ మీకు ఒకవేళ టీచింగ్ స్టైల్ నచ్చితే ఎన్రోల్ కండి. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇది 5 months కోర్స్, 2 కోర్సులు అండి, AWS DevOps. ఆల్ రైట్, ఓకే. ఎనీ క్వశ్చన్స్ నౌ? సో ఫార్ క్లియర్ ఎవ్రీవన్? కెన్ యూ ఆల్ డూ ఇట్? డీల్. ఇది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇదంతా నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాము. I'll stop my screen. నేను మీకు షేర్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ మై వాట్సాప్. యా, సో రేజ్ యువర్ హ్యాండ్స్. నేను మీకు అలౌ చేస్తాను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటాను. నాగబాబు మాట్లాడు. ఇప్పుడు మీరు నా ప్రైవేట్ కీ ఇన్స్టాల్ చేశారు కదా, మళ్ళీ నేను చేయాలనుకుంటే, అది డౌన్లోడ్ చేయాలనుకుంటే నువ్వు కొత్తది క్రియేట్ చేసుకో. నీకు అది కావాలి అంటే నేను నీకు షేర్ చేయాలి. సో నీకు ఇప్పుడు షేర్ చేయడం కన్నా నువ్వు నాగబాబు అనే నేమ్తో నువ్వు కొత్తది ఇన్స్టాల్ చేసుకో. యా ఓకే, కొత్తది క్రియేట్ చేసుకో. ఐ మీన్ యా షూర్. యా నో. సో మీకు పెట్టేసాను చూడండి బ్యాచ్ 16 గ్రూప్లలో. నెక్స్ట్ హూ వుడ్ లైక్ టు టాక్? రేజ్ యువర్ హ్యాండ్. సార్ చెప్పండి. యా, ఐ లవ్ యూ. యూ కెన్ టాక్. మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు డిఐఆర్ విమ్ సార్ మీరు చెప్పింది అవునండి, అంటే బోత్ సేమేనా సార్? విఐ అండ్ విమ్ రెండు సేమ్. డిఐటర్ గురించి రేపు చెప్తానులేండి. ఓకే, రెండు సేమ్. అది నోట్ ప్యాడ్ లాగా. ఓకే, సో రేపు చెప్తాను, టైం అయిపోయింది. సార్ అది ఓకే సార్ 2 keys ఉన్నాయి కదా సార్. సార్ 2 keys, ఒకటి మన ఇంటర్నల్లో ల్యాప్టాప్, ఒకటి AWS సర్వర్లో డౌన్లోడ్ అవుతుంది కదా. సో మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయ్యేది ప్రైవేట్ కీ సార్? అవునండి, ఓకే. AWSలో పబ్లిక్. పబ్లిక్. ఇవన్నీ మీకు మళ్ళీ డీప్ లో కవర్ అవుతాయి యాన్సిబుల్ టైంలో, AWS టైంలో. ఇప్పుడు అజెండా ఏంటంటే లైనక్స్ నేర్చుకోవడం. లైనక్స్ కోసం క్లౌడ్ లో క్రియేట్ చేసింది. ఓకే, సో ప్రస్తుతానికి ఈ వీక్ మొత్తం లైనక్సే ఉంటుంది. AWS పైన డెప్త్ గా వెళ్ళకండి, బేసిక్ సర్వర్ క్రియేషన్ వరకు తెలిస్తే చాలు. ఓకే. నెక్స్ట్, వీకెండ్ క్లాసెస్ ఉండవు. ఓకే, సో రేపు క్లాస్ ఉంది, బట్ ఐ థింక్ రేపు ఇంకా డెమో క్లాస్ అంటది కాదు అది. సో మీకు టీచింగ్ స్టైల్ నచ్చిందంటే ఒక్కసారి మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడండి. సో హూ ఎల్స్? నాగబాబు డన్. రేజ్ యువర్ హ్యాండ్స్, ఐ గివ్ యూ. ఓకే ఓకే, వెయిట్ గైస్, వెయిట్, డోంట్ డ్రా. సో నా మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, సో మేక్ షూర్ యూ స్టాప్ యువర్ ఇన్స్టాన్స్. ఓకే, సో మేక్ షూర్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సారీ. సో ఓకే, మీ ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, సో యా, యూ ప్రాక్టీస్ అయిపోయింది. అప్పుడు మీ సర్వర్ని ఇలానే వదిలేకండి. మీకు 750 hours లో ఓ 24 hours ఎగిరిపోతాయి మళ్ళీ రేపట్లో.
సో ఏం చేయండి, రైట్ క్లిక్ చేసి టర్మినేట్ చేయండి, లేదంటే స్టాప్ చేయండి. బిగినర్స్ కదా, టర్మినేట్ చేయండి, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఒక్కసారి మీకు సర్వర్ క్రియేషన్ అలవాటు అయిన తర్వాత స్టాప్ చేసి స్టార్ట్ చేసుకొని కనెక్ట్ కండి. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా, టర్మినేట్ చేస్తున్నా. టర్మినేట్ చేస్తే ఇంకా అది ఉండదు, ఇంకా ఈ నార్త్ వర్జీనియా రీజియన్లో ఈ EC2 ఇన్స్టాన్స్ ఉండదు, ఇంకా కంప్లీట్గా ఎగిరిపోతుంది. స్టాప్ చేస్తే ఏమవుతుంది, సర్వర్ షట్ డౌన్ చేసినట్టు అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది షట్ డౌన్ మాత్రమే కాదు, డిలీషన్ కూడా, టర్మినేషన్. ఓకే, సో మేక్ షూర్ యూ టర్మినేట్ ఆర్ స్టాప్ ద సర్వర్. థ్యాంక్స్ మురళి, థ్యాంక్స్ వెంకట్ ఫర్ రిమైండింగ్ మీ. ఇన్ రియల్ టైం పుట్టి వాడతారు, మొబైల్స్ వాడతారు. ఓకే, సో ఈజియెస్ట్ ఏంటంటే గిట్ బ్యాష్ చూపించిన మీకు. నేను కూడా పుట్టి వాడతాను, నేను కూడా మొబైల్స్ వాడతాను, నీకు చూపిస్తానులేండి తర్వాత. సో మొబైల్స్ వాడతారు. ఓకే, సో రియల్ టైంలో చాలా మంది ఇది వాడతారు, మొబైల్స్. కనిపిస్తుందా, మొబైల్స్. ఓకే, మ్యాక్ బుక్ వాళ్ళేమో వాళ్ళ మ్యాక్ టర్మినల్ వాడతారు. బట్ నేను ఎందుకు గిట్ బ్యాష్ చూపిస్తాను అంటే ఈజీ, కొత్త వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైంది. ఓకే, చలో దెన్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విల్ సీ యూ టుమారో. వర్క్ హార్డ్. చలో బాయ్.